హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్తనైతే తెలిపింది. రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ 18వ విడతకు సంబంధించి నిధులు అనేది కూడా 2 విడతల డబ్బులు ఒకేసారి ఈ జిల్లాల వారీగా ఈ బ్యాంకు ఖాతాలకు జమ చేయబోతుంది. అలాగే ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా మన కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అధికారులతో మాట్లాడి భారీ బహిరంగ సభలో కూడా తెలియజేశారు. ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని, ఈ బ్యాంకు ఖాతాలకు డబ్బులు మాత్రం 2 విడతలుగా జమ అవుతాయనైతే తెలపడం జరిగింది. ఏ రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు, ఎంత డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, ఎందుకంటే ఈ పథకం ఎంతగానో ప్రతిష్టాత్మకంగా తీసుకుని దేశవ్యాప్తంగా రైతులు ఎంతమంది ఉన్నారో వారందరికీ కూడా పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా రైతులకు డబ్బులు అనేది కూడా అందజేస్తూ వస్తుంది మన కేంద్ర ప్రభుత్వం. అందుకే ప్రతిష్టాత్మకంగా ఈ రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది. పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది. ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పండగ లాంటి శుభవార్తనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే అనేక పథకాలతో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు డబ్బులు అనేది కూడా అందజేస్తూ వస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గుడ్ న్యూస్ అయితే అందింది. రైతుల ఖాతాలలో పీఎం కిసాన్కి సంబంధించి 2 విడతల డబ్బులు అనేది కూడా ఒకేసారి రైతులకు జమ చేస్తున్నట్లు అధికారికంగా అయితే తెలిపారు. మొదటగా ప్రతి రైతు కూడా ఇలా చేయాలని అయితే కేంద్ర ప్రభుత్వం సూచించింది. దయచేసి నిర్లక్ష్యం చేస్తున్న రైతులందరికీ కూడా మరొకసారి అయితే హెచ్చరించింది. వెంటనే కూడా మనకు డేట్ అనేది కూడా ఉన్న సమయంలోనే రైతులందరూ కూడా ఇలా చేస్తే వారి యొక్క ఖాతాలలో డబ్బులు జమ అవుతాయని అయితే తెలిపింది. మొదటగా ప్రతి రైతు కూడా ఈ డబ్బులు పొందాలంటే వెంటనే కూడా ఈకేవైసీ చేసుకోవాలని, ఈకేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే నేరుగా డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపింది. కాకపోతే ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఒకవేళ ఏమైనా ఆధార్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ అప్డేట్ అనేది కూడా చేసుకున్నట్లయితే వెంటనే కూడా అప్డేట్ చేసుకోవాలని అయితే సూచించింది. ఇదివరకే మన కేంద్ర ప్రభుత్వం 17 విడతలకు సంబంధించి నిధులు అనేది కూడా ఎటువంటి లంచం లేకుండా అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాలలో కూడా 2,000 రూపాయల చొప్పున డబ్బులు జమ చేసింది. అది కూడా ఒకవేళ ఏమైనా 17వ విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా రైతులకు జమ కానట్లయితే మరొకసారి అవకాశం అయితే ఇచ్చింది. ఇప్పుడు వెంటనే కూడా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకున్న రైతులకు ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది. అలాగే 18వ విడతకు సంబంధించి కూడా నేరుగా రైతులకు డబ్బులు జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది. 17వ విడతకు సంబంధించి 2,000 రూపాయలు, 18వ విడతకు సంబంధించి 2,000 రూపాయలు, మొత్తం 4,000 రూపాయలు అయితే నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ అవడం జరుగుతుంది. ఒకవేళ ఏమైనా వెంటనే కూడా మీరు ఇలా చేయనట్లయితే, వెంటనే కూడా చేశారంటే మీ యొక్క ఖాతాలలో నేరుగా డబ్బులు కూడా జమ అవుతాయి. అంటే ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేసుకోమని అయితే మన కేంద్ర ప్రభుత్వం రైతులకు సూచిస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం అనేది వహించకుండా ప్రతి ఒక్కరూ ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి. ఆధార్ కార్డుకి కూడా ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి. ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకుంటేనే ఈ పథకానికి అర్హులు అవుతారు. ఇదివరకే 17వ విడతకు సంబంధించి నిధులు అనేది కూడా జూన్ 18వ తారీఖునైతే రైతులందరి ఖాతాల్లో కూడా జమ అయ్యాయి. ఇక 18వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు మన కేంద్ర ప్రభుత్వం కూడా అధికారులకు సూచించి వెంటనే కూడా అర్హుల జాబితాను కూడా విడుదల చేయాలని అయితే అధికారులను సూచించింది.
ఇప్పటికే కూడా అన్ని రంగాల్లో సిద్ధం చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేస్తూ వస్తుండగా ఇప్పుడు నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ అవకాశం అనేది కూడా కల్పిస్తామని, వారి యొక్క ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన కేంద్ర ప్రభుత్వం అధికారులతో మాట్లాడి రైతులకు డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపింది. నిర్లక్ష్యం వహించిన వారికి అనర్హుల జాబితాలో చేరుస్తూ వారందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వవనే అధికారికంగా తెలపడం జరిగింది. వెంటనే కూడా మీరు మొబైల్ ద్వారా కూడా ఈకేవైసీ చేసుకోవచ్చు. ఒకవేళ మొబైల్ ద్వారా మీకు తెలియనట్లయితే మీకు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలని సంప్రదించినట్లయితే ఆ యొక్క మీ సేవా కేంద్రాల్లో కూడా మీరు ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఈకేవైసీ ఎవరైతే రైతులు కంప్లీట్ చేస్తారో వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే నేరుగా జమ అవడం జరుగుతుంది. ఎందుకంటే ఈకేవైసీ అనేది కూడా పెండింగ్ ఉన్నట్లయితే ఏ పథకానికి కూడా అర్హులు కారు, అనర్హులుగానే మిగిలిపోతారు. ఇప్పటికే అన్నదాత సుఖీభవ డబ్బులకు సంబంధించి కూడా పీఎం కిసాన్ రైతులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అర్హుల జాబితాలో చేర్చి వారికి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిపి నిర్ణయం అయితే తీసుకుంది. అందుకే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తున్నారు. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ కంపల్సరీ చేయించుకోవాలి. ఈకేవైసీ చేసుకుంటేనే మీ ఖాతాలలో డబ్బులు కూడా నేరుగా అయితే జమ అవుతాయి. చాలామంది రైతులు నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు. ఎందుకంటే నిర్లక్ష్యం చేశారంటే మీకు డబ్బులు అనేది కూడా జమ కావు, తర్వాత వచ్చేసి ఈ పథకానికి కూడా అనర్హులైతే అవుతారు. అందుకనేసి ప్రతిసారి తెలియజేయడం ఏమంటే పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా ఏ రైతులైతే పొందుతారో ఆ రైతులందరూ కూడా అన్ని పథకాలకు అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ పథకాలకైనా సరే వారు అర్హులవుతారు. వారందరి ఖాతాలలో కూడా అన్ని పథకాల డబ్బులైతే విడుదల చేసిన వెంటనే నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా జమ అవడం జరుగుతుంది. దయచేసి ఇంకా ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తున్నట్లయితే మనకు చివరి తేదీ అనేది కూడా ప్రకటించారు. కాబట్టి వెంటనే కూడా ఈకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోండి. ఇలా ఎవరైతే అప్డేట్ చేస్తారో వారి ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ అవడం జరుగుతుంది. చాలామంది రైతులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దయచేసి వెంటనే కూడా మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాకి ఆధార్ నెంబర్కి అప్డేట్ చేసుకోండి. ఎంత డబ్బులు జమ అయ్యాయో కూడా మీకు నేరుగా అయితే మెసేజ్ రావడం జరుగుతుంది. పీఎం కిసాన్కి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇక అర్హుల జాబితాను కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నారు. విడుదల చేసిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.